హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 21st వీడియో వచ్చేసి ఏంటంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ గురించి అండ్ దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, దాన్ని మనం ఎట్లా డిరైవ్ చేసుకుంటామో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో మనం ఇప్పుడు రొటేషన్ ఆఫ్ యాక్సిస్ దానికి సంబంధించిన ఫార్ములాని డిరైవ్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ని అర్థం చేసుకుంటే మనకి ఈ థియరము ప్లస్ డెఫినేషన్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ బేసిక్స్ వచ్చేసి ఏ కాన్సెప్ట్ మీద అంటే కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, సింపుల్, చాలా ఈజీ ఉంటాయి చూడండి. సో కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మనందరికీ తెలుసు, ఇది కోఆర్డినేట్ యాక్సిస్. XY యాక్సిస్ని కలిపితేనే కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. అండ్ ఈ X యాక్సిస్ Y యాక్సిస్ ఎక్కడైతే టచ్ అవుతుందో చూడండి, దాన్ని మనం ఏమంటామంటే ఆరిజిన్ అంటాం. సో మనము కోఆర్డినేట్ యాక్సిస్లో పాయింట్స్ లొకేట్ చేస్తాం చూడండి. ఎట్లా లొకేట్ చేస్తాం చెప్పండి. సపోజ్ ఇది ఒక పాయింట్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ పాయింట్ నేను 2,1 అన్నా. సో పాయింట్ నేను 2,1 అని ఎట్లా చెప్పగలుగుతున్నా? పర్టికులర్ లొకేషన్లో పాయింట్ని 2,1 అని నేను ఎట్లా చెప్పగలుగుతున్నా? సింపుల్. ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే బై డ్రాయింగ్ ప్రొజెక్షన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ప్రొజెక్షన్స్ డ్రా చేస్తున్నా. ఓకే, చాలామందికి డౌట్ వస్తుంది ప్రొజెక్షన్ అంటే ఏంది అని. సింపుల్గా ప్రొజెక్షన్ అంటే ఏంటంటే ఒక పర్పెండిక్యులర్ లైన్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను పాయింట్ నుంచి Y యాక్సిస్కి X యాక్సిస్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినానా లేదా? సో పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసిన తర్వాత మీరు గమనించినట్టయితే ఈ పర్పెండిక్యులర్ లైన్ X యాక్సిస్ని ఎక్కడ టచ్ అవుతుంది? 1 దగ్గర. ఓకే, చిన్న మిస్టేక్ చేసిన, సారీ. సో ఈ పర్పెండిక్యులర్ లైన్ X యాక్సిస్ని 1 దగ్గర టచ్ అవుతుంది అండ్ ఈ పర్పెండిక్యులర్ లైన్ Y యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది? 2 దగ్గర. సో పాయింట్ ఏమైపోయింది మనకి, ఇక్కడ ఎక్కడ టచ్ చేస్తుంది? 1. సో 1, Y యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది? 2. సో దట్ విల్ బి ద లొకేషన్ ఆఫ్ పాయింట్. సో ఇట్లా మనము స్పేస్లో ఒక పాయింట్ తీసుకొని దాని యొక్క కోఆర్డినేట్స్ ఎట్లా కనుక్కుంటామంటే ప్రొజెక్షన్స్ డ్రా చేసి. సో ప్రొజెక్షన్ అంటే ఏందో అర్థమైంది కదా. ఇట్ ఈస్ ఎ పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ టు లైన్ అనుకోండి, యాక్సిస్ అనుకోండి, పాయింట్ అనుకోండి. సో డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్. ఇక్కడ మనకి యాక్సిస్కి ప్రొజెక్షన్కి ఇస్తున్నాం కాబట్టి ప్రొజెక్షన్ ఆన్ X యాక్సిస్, ప్రొజెక్షన్ ఆన్ Y యాక్సిస్. సో సిమిలర్గా ఇక్కడ మీరు చూడండి 4,3 అని ఉంది ఆ పాయింట్. మనకు 4,3 అని ఎట్లా తెలిసింది చూడండి, నేను డైరెక్ట్ పెట్టేసిన. కానీ మీరు ఎట్లా తెలుసుకోవాలి? బై డ్రాయింగ్ ప్రొజెక్షన్స్ టు బోత్ యాక్సిస్. చూడండి 4, ఇక్కడ కూడా మిస్టేక్ చేసిన, ఎక్స్ట్రీమ్లీ సారీ. 3,4 3 దగ్గర టచ్ అవుతుంది, 4 దగ్గర టచ్ అవుతుంది. సో క్లియర్గా అర్థమైందా ప్రొజెక్షన్ కాన్సెప్ట్? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను ఆరిజిన్ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ప్రొజెక్షన్ ఎక్కడ టచ్ అయింది? 3 దగ్గర కదా. ఆరిజిన్ నుంచి ఈ 3కి మధ్యలో డిస్టెన్స్ ఎంతనో క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. ఎంత ఉంటుంది? 0 to 1, 1 to 2, 2 to 3. ఎన్ని యూనిట్స్ ఉంది? 3 యూనిట్స్ ఉంది. అర్థమైందా? ఎస్. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆరిజిన్ నుంచి చూడండి ఈ పాయింట్ యొక్క ప్రొజెక్షన్ ఉందా Y యాక్సిస్ మీదకి, అక్కడికి డిస్టెన్స్ ఎంతనో మెజరిస్తున్నా. ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి ఎంత? 4 యూనిట్స్. చూడండి 0 to 4 ఎంత? 4 కదా డిస్టెన్స్. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే ఆగండి, ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తున్నా. సో ఇక్కడ నేను ఈ 3 పాయింట్ని B అనుకుంటున్నా, ఇది C అనుకుంటున్నా, ఈ 4 పాయింట్ D అనుకుంటున్నా. మీరు గమనించినట్టయితే OBCD ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా? ఓకే, మీకోసం నేను ఇక్కడ గీస్తున్నా రెక్టాంగిల్. OBCD మనకి రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి? ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే దాని అర్థం ఏంది? OB ఈజ్ ఈక్వల్స్ టు CD, OD ఈజ్ ఈక్వల్స్ టు CB. సో మీరు గమనించినట్టయితే ఇక్కడ మనకి OB ఈజ్ ఈక్వల్స్ టు CD అన్నాడు. OB వాల్యూ ఎంత? 3. సో CD ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా. సో OB ఈజ్ ఈక్వల్స్ టు CD అన్నప్పుడు నెక్స్ట్ OD ఈజ్ ఈక్వల్స్ టు CB. OD వాల్యూ ఎంత? 4 ఈజ్ ఈక్వల్స్ టు CB. సో మనకి CD వాల్యూ వచ్చింది, CB వాల్యూ వచ్చింది. సో దీని నుంచి ఒక కాన్సెప్ట్ ఏమొస్తుంది అంటే మీరు గమనించండి, ఈ పాయింట్ నుంచి యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 4. అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు X యాక్సిస్ ఈజ్ 4. The distance from
పాయింట్ టు వై యాక్సిస్ ఈజ్ 3, అవునా కదా? సో మీరు గమనించినట్టయితే ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత అంటే మీరు డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు అంటే ఈ పాయింట్ యొక్క వై కోఆర్డినేట్. ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత అంటే వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత అంటే ఎక్స్ పాయింట్. జస్ట్ జంబుల్ చేసి చెప్పండి. ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ఎక్స్ యాక్సిస్ ఈస్ వై పాయింట్ అంటే వై కోఆర్డినేట్ ఎంత 4. ద డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు వై యాక్సిస్ ఈస్ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత 3. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమైనాయా? ఏది ప్రొజెక్షన్స్, డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ఎక్స్ యాక్సిస్, డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు వై యాక్సిస్. సో క్లియర్గా అర్థమైనాయి కదా? సో ఇప్పుడు మన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంది? సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కోఆర్డినేట్ యాక్సిస్ని రొటేట్ చేయడము. సో ఇక్కడ మీరు ఫిగర్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ బ్లాక్ కలర్ మార్కర్తో గీసినాను చూడండి, ఓకే, అది మన యాక్సిస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ యాక్సిస్ని మెల్లగా ఇట్లా రొటేట్ చేస్తున్నా. రొటేషన్ అంటే ఏంది? సింపుల్గా ఇట్లా తిప్పడం. సో ఇట్లున్న యాక్సిస్ నేను మెల్లగా ఇట్లా తిప్పిన. సో తిప్పిన తర్వాత యాక్సిస్ ఎట్లుంటుంది? ఇట్లుంటుందా? ఇంక్లైన్ ఉంటుందా? ఉండదా? సో ఈ రెడ్ కలర్తో మార్కర్తో గీసిన యాక్సిస్ ఏదైతుందో అది రొటేట్ అయిన తర్వాత వచ్చిన యాక్సిస్. ఇది రొటేట్ అవ్వకముందు ఉన్న యాక్సిస్, ఇది రొటేట్ అయిన తర్వాత వచ్చిన యాక్సిస్. సో మీరు గమనించినట్టయితే ఈ రెండింటి మధ్యలో ఒక యాంగిల్ ఉంది చూడండి, టీటా. సో ఎంత రొటేట్ చేసినామంటే ఈ టీటా యాంగిల్ అంతా రొటేట్ చేసినామని అర్థం. సో ఒక యాక్సిస్ని మనం ఒక యాంగిల్లో రొటేట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అని అంటాం. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనకి రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏందో అర్థమైంది. ఇప్పుడు మనము థియరం అంటే ఒక ఫార్ములా, ఆ ఫార్ములాని ఎట్లా డిరైవ్ చేస్తామో చూద్దాం. సో మీరు గమనించండి, ఇక్కడ నేను ఇప్పుడు ఓన్లీ బ్లాక్ కలర్తో గీసిన యాక్సిస్ని కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఈ యాక్సిస్లో నేను ఒక పాయింట్ అనుకున్నా పి, ఓకే. ఆ పీని నేను పాయింట్ పీని నేను స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై అనుకుంటున్నా, ఓకేనా. ఇప్పుడు అదే పాయింట్ ఎప్పుడైతే నేను యాక్సిస్ని రొటేట్ చేస్తే ఎట్లుంటుంది యాక్సిస్? ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు అదే పాయింట్ పీ స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే యాక్సిస్ రొటేట్ అవుతుందో ఆ పాయింట్ యొక్క లొకేషన్ చేంజ్ అవ్వడం అంటే కోఆర్డినేట్స్ కూడా చేంజ్ అవుతాయి. బిఫోర్ రొటేషన్ ఈ యాక్సిస్కి సంబంధించి పాయింట్ ఏముంది? స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై. కానీ ఎప్పుడైతే మనం రొటేట్ చేస్తామో ఆ యాక్సిస్కి సంబంధించి పాయింట్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై. సార్ మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారంటే మనం నేర్చుకున్న ప్రొజెక్షన్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఈ పాయింట్ పి ఉందా? ఈ పాయింట్ పీని మనం ఎట్లా కనుక్కోవచ్చు? సపోజ్ ఈ యాక్సిస్కి సంబంధించి ఎక్స్ కామా వై అన్న, అది ఎట్లా కనుక్కున్నాం మనము? ఓకే, ఆ పర్టికులర్ కోఆర్డినేట్స్ ఎక్స్ వై అని చెప్పేసి సింపుల్గా ఈ పాయింట్ పీ నుంచి నేను ప్రొజెక్షన్స్ డ్రా చేసిన. సో ఇదొక ప్రొజెక్షన్. సో ఈ ప్రొజెక్షన్ డ్రా చేసినప్పుడు ఇది ఎక్స్ దగ్గర టచ్ అయింది, అండ్ ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి ప్రొజెక్షన్ డ్రా చేసినప్పుడు స్మాల్ వై దగ్గర టచ్ అయింది, అందుకే ఎక్స్ కామా వై అని రాసుకున్నా. ఇప్పుడు అదే పాయింట్ యాక్సిస్ మార్చింది చూడండి, యాక్సిస్ మారింది. యాక్సిస్ ఎందుకంటే రొటేట్ అయింది కదా. రొటేట్ అయిన తర్వాత మీరు చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ పి ఉందా? ఈ పి నుంచి నేను ప్రొజెక్షన్ డ్రాప్ చేస్తున్నాయి ఏ యాక్సిస్కి? కొత్త యాక్సిస్కి. చూడండి, పిఎం అనేది ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ పి ఆన్ న్యూ ఎక్స్ యాక్సిస్. సో ఇదిగా. సో ఇప్పుడు ఈ ఎల్ ఈ ప్రొజెక్షన్ సేమా? కాదు కదా. సో ఇది యాక్సిస్ దగ్గర ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, ఈ పాయింట్ పి న్యూ యాక్సిస్ మీద ఇంకో పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎప్పుడైతే యాంగిల్ రొటేట్ అవుతుందో, ఎప్పుడైతే యాక్సిస్ అనేది ఒక పర్టికులర్ యాంగిల్తో రొటేట్ అవుతుందో వాటి యొక్క కోఆర్డినేట్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై అనేది ఈ ఒరిజినల్ యాక్సిస్కి సంబంధించిన పాయింట్ అయితే క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై అనేది రొటేటెడ్ అంటే న్యూ యాక్సిస్కి సంబంధించిన కోఆర్డినేట్ పాయింట్స్ అవుతాయి. సో క్లియర్గా అర్థమైందా? ఇది నేను మీకు ఎందుకు చెప్పిన అంటే ఇక్కడ మనకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు చదవండి, ఇఫ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఎక్స్ కామా వై ఆర్ transformed to a capital X comma capital Y when the axes are rotated through an angle theta about the origin then. సో ఈ స్టేట్మెంట్ అంతా నేను ఇందాక మీకు చెప్పిందే. ఏంటంటే కోఆర్డినేట్ యాక్సిస్, ఒరిజినల్ కోఆర్డినేట్ యాక్సిస్లో ఈ పాయింట్ పి ఎక్స్ కామా వై, అదే ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ లేదా న్యూ యాక్సిస్లో ఈ పాయింట్ పి అనేది క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై అయింది.
అప్పుడు ఏమవుతుందంటే స్మాల్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ వై క్యాపిటల్ వై సైన్ థీటా, స్మాల్ వై ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై క్యాపిటల్ వై కాస్ థీటా. సో అట్లా రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వైకి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైకి మధ్యలో ఒక రిలేషన్షిప్ అంటే ఒక ఫార్ములా వస్తుంది, అదే ఈ ఫార్ములా. ఓకేనా, బాగుంది. ఇప్పుడు దీన్ని మనము ఎట్లా కనుక్కున్నాము అనేది చూద్దాం. ఓకేనా, లెట్ px, y be the coordinates with respect to ఒరిజినల్ యాక్సిస్. ఇందాకనే అనుకున్నాం ఒరిజినల్ యాక్సిస్ అంటే బ్లాక్ కలర్ మార్కర్ తోటి ఉంది. ఆ పాయింట్ వచ్చేసి px, y ఈ పాయింట్ వచ్చేసి ఒరిజినల్ యాక్సిస్లో. లెట్ p క్యాపిటల్ x, క్యాపిటల్ y be the coordinates with respect to న్యూ యాక్సిస్. ఇప్పుడు అదే పాయింట్ న్యూ యాక్సిస్లో ఏంది క్యాపిటల్ x, క్యాపిటల్ y. అర్థమైందా? నెక్స్ట్ లెట్ l, m be the projections of p on x dash ox and x dash ox. సో ఇక్కడ మీరు గమనించండి ఒరిజినల్ యాక్సిస్లో x dash ox అనేది స్మాల్ x dash ox అనేది x యాక్సిస్, కానీ న్యూ యాక్సిస్లో క్యాపిటల్ x dash o క్యాపిటల్ x అనేది దాని యొక్క x యాక్సిస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, మనకు ప్రొజెక్షన్స్ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి నేను ఏం చేస్తున్నాను చూడండి, పాయింట్ P నుంచి ఒరిజినల్ యాక్సిస్కి ఒక ప్రొజెక్షన్ డ్రా చేసిన చూడండి, PL ఒరిజినల్ యాక్సిస్కి. అదే పాయింట్ నుంచి న్యూ యాక్సిస్కి ఒక ప్రొజెక్షన్ డ్రా చేసిన ఉండండి, పిఎం. అవునా కదా? సింపుల్గా ప్రొజెక్షన్ అంటే పర్పెండిక్యులర్ లైన్, దీనికి ఒరిజినల్ యాక్సిస్కి న్యూ యాక్సిస్కి గీసినా. లెట్ n, q బీ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ m ఆన్ x dash ox అండ్ PL రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మీరు చూడండి లెట్ n, q అన్నాడు. n అంటే ఏంది చూడండి, n. ఇప్పుడు నేను పాయింట్ m నుంచి x యాక్సిస్కి ఒక ప్రొజెక్షన్ గీసిన. ఎక్కడి నుంచి? పాయింట్ M. అసలు ఈ పాయింట్ M ఎక్కడికి నుంచి వచ్చిందంటే మనము ఇందాక పాయింట్ Pకి న్యూ యాక్సిస్ మీద ప్రొజెక్షన్ గీసినాం చూడండి ఇక్కడికి. ఆ పాయింట్ నుంచి మళ్ళీ ఆ పాయింట్ నుంచి మనం x యాక్సిస్కి ప్రొజెక్షన్ గీస్తున్నాం, ఒరిజినల్ x యాక్సిస్కి. అది n అంటారు. నెక్స్ట్ Q అంటే ఏంది? సింపుల్గా ఈ లైన్ ఉందా, ఈ Q పాయింట్ నుంచి Nకి ప్రొజెక్షన్ గీసి Mకి. M అంటే ఏంది? x యాక్సిస్ మీద ఉన్న ఒక పాయింట్, క్యాపిటల్ x యాక్సిస్ అంటే కొత్త x యాక్సిస్ మీద. సో Q నుంచి ఒక ప్రొజెక్షన్. ఓకేనా, నేను ప్రొజెక్షన్స్ ఎందుకు చెప్పినా మీకు అర్థమైందా? ఇప్పుడు మొత్తం ప్రొజెక్షన్స్ మీదే ఉంటుంది. సో Q పాయింట్ నుంచి Mకి ఒక ప్రొజెక్షన్, M నుంచి ఒరిజినల్ x యాక్సిస్ మీదకి ఒక ప్రొజెక్షన్. సో ఈ ప్రొజెక్షన్స్ గురించి మీకు అర్థమైపోతే క్లియర్గా అయిపోతుంది. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, ఇది మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనము ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, అదేంది? డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఇదే కదా, చూడండి డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఈస్ నథింగ్ బట్ వై పాయింట్. చూడండి ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? ఇదే కదా, పిఎల్ కదా. సో పిఎల్ ఎంత ఉంటుంది చూడండి, ఎంత ఉంది ఇక్కడ? డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ఎక్స్ యాక్సిస్ వై పాయింట్ కదా. అట్లనే డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ఎక్స్ యాక్సిస్ ఇన్ వై పాయింట్. వై పాయింట్ ఏంది? స్మాల్ వై. ఓకేనా, నెక్స్ట్ ఇది క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎక్స్ పాయింట్. చూడండి ఎక్స్ పాయింటా కదా, 3. అంటే ఇక్కడ ఎక్స్ పాయింట్ ఏముంది? ఎక్స్. సో ఇది క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిలా కదా చెప్పండి, OLPK అనుకోండి. ఇది OLPK అది ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. అది రెక్టాంగిల్ ఫామ్ చేస్తుంది. అది రెక్టాంగిల్ కాబట్టి మీరు గమనించినట్టయితే PL విల్ బీ ఈక్వల్స్ టు OK. సో PL వాల్యూ ఎంత? Y. సో OK వాల్యూ కూడా Y అవుతుంది. నెక్స్ట్ PK ఇది ఈక్వల్స్ టు LO. సో PK వాల్యూ ఎంత? X. LO ఎంత? X ఉంటుంది. సో PK LO సేమ్ కాబట్టి X ఉంటుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందా? రైట్. ఇప్పుడు నాకు OL వాల్యూ ఎంత వచ్చింది? స్మాల్ x. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే OL లేకపోతే ఇక్కడ ఒక లైన్ తీసుకుంటారా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. OLN. నేను OL కనుక్కోవాలనుకుంటున్నాను. OL ఎట్లా కనుక్కుంటా? టోటల్ ONలోకి ఎంచి NL తీసేస్తున్నా. సో ఈ టోటల్కి నుంచి తీసినాను అనుకోండి OL వస్తుంది కదా, అదే రాసుకున్నా. OL ఈజ్ ఈక్వల్స్ టు ON మైనస్ NL. ఓకే.
ఇది ఇట్లనే పెట్టండి, మనం ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ పోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సారీ, నేను ఇది ముందుకు వెళ్ళిపోయినా, మీకు ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇందాక ప్రొజెక్షన్స్ వరకు డీటెయిల్గా చూసినాం, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నా. ట్రయాంగిల్ ఏంది? PQM. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, PQM. అయితే మీరు గమనించినట్టయితే ఈ యాంగిల్ Pని టీటా తీసుకున్నా. చాలామందికి డౌట్ వస్తుంది, యాంగిల్ P టీటా ఎట్లా వచ్చిందంటే సింపుల్గా మీరు గమనించండి, ఇక్కడ యాంగిల్ ఎంత రొటేట్ అయింది టీటానా, సో అంతే యాంగిల్ మేక్ చేస్తుంది ఈ ప్రొజెక్షన్స్ అనేటివి. సో ఈ PM అనే ప్రొజెక్షన్ దేని మీదకి ఉంది? ఒరిజినల్ ఎక్స్ యాక్సిస్ మీదకి ఉంది. ఈ PL అనే ప్రొజెక్షన్ దేని మీదకి ఉంది? సారీ, ఈ PM అనేది న్యూ యాక్సిస్ మీద ప్రొజెక్షన్, ఈ PL అనేది ఒరిజినల్ యాక్సిస్ మీద ప్రొజెక్షన్. సో ఈ రెండు ప్రొజెక్షన్స్ మధ్యలో ఏదైతే యాంగిల్ ఉందో టీటా దీని అంతనే ఉంటుంది. సో దిస్ టీటా విల్ బీ ఈక్వల్ టు దిస్ టీటా. సో క్లియర్గా అర్థమైందా? సో ట్రయాంగిల్ PQM తీసుకున్నాను, PQM ఇక్కడ చూడండి, PQM. ఇప్పుడు నేను ఏం కనుక్కుంటున్నాను అంటే కాస్ థీటా అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో టీటా పక్కన ఏముంది? PQ. సో కాస్ థీటా ఇది ఈక్వల్స్ టు అడ్జసెంట్ PQ బై PM. సో PM అటు పంపిస్తే ఏమవుతుంది? PQ ఇది ఈక్వల్స్ టు PM కాస్ థీటా. నెక్స్ట్ సైన్ థీటా. సైన్ థీటా ఎట్లా? టీటాకు ఆపోజిట్ ఏముంది? QM బై PM. సో సైన్ థీటా ఇది ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో QM ఇది ఈక్వల్స్ టు PM అటు పంపించండి. సో QM ఇది ఈక్వల్స్ టు PM సైన్ థీటా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను? OMN ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, OMN. సో ఈ ట్రయాంగిల్లో మీరు చూడండి టీటా ఎక్కడ ఉంది? OMN చూడండి, ఓ దగ్గర ఉంది టీటా, సో ఓ దగ్గర టీటా. ఇప్పుడు నేను కాస్ థీటా అనుకుంటున్నాను. కాస్ థీటా ఇది ఈక్వల్స్ టు, కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో థీటాకి అడ్జసెంట్ ఏముంది? ON. హైపోటెన్యూస్ ఉంది OM. సో కాస్ థీటా ఇది ఈక్వల్స్ టు ON బై OM. ON ఇది ఈక్వల్స్ టు OM కాస్ థీటా. నెక్స్ట్ సైన్ థీటా అంటే ఏంది? టీటాకి ఆపోజిట్ ఏముంది? MN. సో MN బై సైన్ థీటా ఇది ఈక్వల్స్ టు MN బై OM. చూడండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఏంది? MN, హైపోటెన్యూస్ OM. సో సైన్ థీటా ఇది ఈక్వల్స్ టు MN బై OM. MN ఇది ఈక్వల్స్ టు OM సైన్ థీటా. సో క్లియర్గా అర్థమైందా? సో MN ఇది ఈక్వల్స్ టు OM సైన్ థీటా. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, వెయిట్ ఆగండి నేను చెప్తా ఎందుకు చేస్తున్నాము. సో ఇప్పుడు మనం గమనించండి, OL ఈజ్ ఈక్వల్స్ టు ON మైనస్ NL. ఎట్లా చెప్పండి? ఇది మొత్తం గీసుకుంటున్నాను చూడండి. సో నేను OL కనుక్కోవాలనుకుంటున్నాను. OL ఎట్లా కనుక్కోవచ్చు? నేను టోటల్ ONలకి ఎంచి NL తీస్తున్నా. OL ఇది ఈక్వల్స్ టు ON మైనస్ NL. సో అది రాసిన ఇక్కడ నేను OL ఇది ఈక్వల్స్ టు ON మైనస్ NL. సో OL అంటే ఏంది? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. OL అంటే ఏందో మీకు తెలియాలి. OL వాల్యూ ఎట్లా తెలుసుకుంటామంటే సింపుల్గా ఇక్కడ చెప్పిన మీకు ప్రొజెక్షన్ కాన్సెప్ట్ చెప్పినా లేదా? ప్రొజెక్షన్ కాన్సెప్ట్ ఏంది చెప్పండి. ఇప్పుడు నేను ఈ పాయింట్ P స్మాల్ x స్మాల్ ఉందా, అక్కడ నుంచి నేను ఒరిజినల్ x యాక్సిస్కి ఒక ప్రొజెక్షన్ డ్రా చేసిన. సిమిలర్గా ఈ పాయింట్ నుంచి ఒరిజినల్ y యాక్సిస్కి ఒక ప్రొజెక్షన్ డ్రా చేసిన. ఓకే, మనం గమనించుకున్నట్టయితే పాయింట్ నుంచి x యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? y పాయింట్. సో పాయింట్ నుంచి ఒరిజినల్ x యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? y పాయింట్. y ఏముంది? స్మాల్ y. సిమిలర్గా పాయింట్ నుంచి ఒరిజినల్ y యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత? x పాయింట్, x. సో ఇది y, ఇది x. సో మీరు గమనించాల్సింది ఏంటంటే OLPK అనేది ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా? మళ్ళీ ఒకసారి చూడండి, OLPK ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తుందంటే ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, అంటే OL విల్ బీ ఈక్వల్ టు PK. OL ఎంత ఉంది? X. సో PK కూడా X ఉంటుంది. నెక్స్ట్ PL విల్ బీ ఈక్వల్స్ టు KO. సో PL వాల్యూ ఎంత ఉంది? Y. సో KO వాల్యూ విల్ బీ Y. ఇది క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు నాకు OL వాల్యూ ఎంతనో తెలిసిపోయింది. సో OL ఎంత? X. సో X ఇది ఈక్వల్స్ టు ON మైనస్ NL. సో దీంట్లో నుంచి మనము ఈ ట్రయాంగిల్స్లో నుంచి ఒక రిలేషన్స్ వస్తాయి చూడండి. ON వాల్యూ ఎంత? OM కాస్ థీటా. చూడండి, ON ఈజ్ ఈక్వల్స్ టు OM కాస్ థీటా మైనస్ NL అంటే ఏంది చూడండి, NL. నేను NLని QM అని రాసుకున్నాను. ఎందుకు చెప్పండి? మళ్ళీ గమనించండి, NLMQ అది ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా? సో రెక్టాంగిల్ ఫామ్ చేస్తే ఏంది? NL విల్ బీ ఈక్వల్ టు QM, MN విల్ బీ ఈక్వల్స్ టు QL. రిలేషన్ రాయాలా? రాస్తున్నాను చూడండి. NL విల్ బీ ఈక్వల్స్ టు QM అండ్ MN విల్ బీ ఈక్వల్ టు QL. సో NLని నేను QM అని రాసుకోవచ్చా? ఎస్.
సో ఎన్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఎం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఎం వాల్యూ ఎంత చెప్పండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓఎం వాల్యూ ఎంత చెప్పండి, ఓఎం వాల్యూ ఎంత చెప్పాలా, క్యాపిటల్ ఎక్స్. చాలామందికి డౌట్ ఉంది, కింద క్యాపిటల్ ఎక్స్ చెప్పండి. ఇది ఏ యాక్సిస్, ఓఎం అనేది ఓఎం, ఇది న్యూ యాక్సిస్ కదా, న్యూ యాక్సిస్ మీద ఒక పాయింట్ వచ్చేసి ఎం. సో ఓ నుంచి ఎంకి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే నువ్వు ఎట్లా చెప్తావు చూడండి. ఈ పాయింట్ న్యూ యాక్సిస్లో ఏంది, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కదా. అంటే దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంది, ఈ పాయింట్ పీ నుంచి నేను న్యూ యాక్సిస్కి ప్రొజెక్షన్ గీస్తే అది ఎక్కడ టచ్ అవుతుందని అర్థం, క్యాపిటల్ ఎక్స్ దగ్గర. సో ఎం పాయింట్ వచ్చేసి ఏంది, క్యాపిటల్ ఎక్స్ జీరోనా కాదా. చూడండి పీ అనేది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అయితే ఈ పీ నుంచి డ్రా చేసిన ప్రొజెక్షన్ కొత్త న్యూ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది, క్యాపిటల్ ఎక్స్ పాయింట్ దగ్గర. సో ఆరిజిన్ నుంచి ఈ క్యాపిటల్ ఎక్స్ జీరోకి మధ్యలో డిస్టెన్స్ ఎంత, క్యాపిటల్ ఎక్స్. ఎట్లా చెప్తారు, 0 నుంచి 3కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, 3. అట్లనే 0 అంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఎక్స్ పాయింట్ ఎంత ఉంది, ఎక్స్. సో అంత డిస్టెన్స్ ఉంటుంది. సో క్యాపిటల్ ఎక్స్. సో ఓఎం అంటే క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యూఎం అంటే ఏంది, పిఎం సైన్ థీటా. అదే. సో ఇందాక మనం ఎక్కడ వర్క్ చేసినాము, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ పిఎం సైన్ థీటా. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ పిఎం వాల్యూ ఎంత చూడండి, పిఎం వాల్యూ కనుక్కున్నాం కదా, క్యాపిటల్ వై. సో ఎట్లా కనుక్కున్నాం పిఎం వాల్యూ చూడండి. పాయింట్ పి నుంచి నేను ఒక ప్రొజెక్షన్ గీసిన, దేనికి, న్యూ యాక్సిస్కి. సో పాయింట్ పి నుంచి నేను న్యూ యాక్సిస్కి ప్రొజెక్షన్ గీసిన, గమనించండి. ఇప్పుడు దీని లెంత్ ఎంత ఇక్కడ చూడండి, పాయింట్ పి నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత, వై పాయింట్ కదా. అట్లా సిమిలర్గా న్యూ యాక్సిస్కి పాయింట్ పి ఎంత, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కదా. సో ఈ డిస్టెన్స్ ఎంత, పిఎం డిస్టెన్స్ ఎంత, పి నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత చెప్పండి, వై పాయింట్. సో వై పాయింట్ ఏంది న్యూ యాక్సిస్లో, క్యాపిటల్ వై. సో క్యాపిటల్ వై. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. నెక్స్ట్ పిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ ప్లస్ క్యూఎల్. చూడండి పిఎల్ని నేను పీక్యూ ప్లస్ క్యూఎల్ రాసుకోవచ్చా చూడండి. సో పిఎల్ అంటే ఏందో ఆల్రెడీ మనం చూసుకున్నాం, పిఎల్ ఇస్ నథింగ్ బట్ వై. సో పిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ ప్లస్ క్యూఎల్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ అంటే ఏం రాసుకోవచ్చు మనము చూడండి, పిఎం కాస్ థీటా ప్లస్ క్యూఎల్ అంటే ఏం రాసుకోవచ్చు చూడండి, క్యూఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎన్. చూడండి క్యూఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎన్, మనం ఇందాకనే చూసినాం అది. సో ఎంఎన్. సో స్మాల్ వై ఈజ్ ఈక్వల్స్ టు పిఎం అంటే ఏంది చూడండి, పిఎం ఇందాకనే చెప్పుకున్నాం, క్యాపిటల్ వై. సో క్యాపిటల్ వై కాస్ థీటా ప్లస్ ఎంఎన్ ఎంత, ఎంఎన్ ఈజ్ నథింగ్ బట్ చూడండి, mn is nothing but om sin theta. Small y is equals to capital Y cos theta plus om అంటే ఏం చెప్పండి, om అంటే ఇందాకనే డిస్కస్ చేసినామా, సింపుల్గా చెప్పండి. om అంటే ఏంది, m పాయింట్ ఏంది, x, 0 అవునా కదా. ఎట్లా చెప్పండి, ఇది పాయింటా p. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ చూడండి, ఇది అర్థం కావాలంటే ఇక్కడ చూడండి. నేను ఈ 3,4ని లొకేట్ ఎట్లా చేసిన, సింపుల్గా ఆ పాయింట్ లొకేషన్ ఏది అవుతుందో అక్కడ నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేసి మీకు ఏమైంది, ఈ ప్రొజెక్షన్ ఎక్కడ టచ్ అయింది, ఎక్స్ యాక్సిస్ మీద 3. సో పాయింట్ 3 అనుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి వై ప్రొజెక్షన్, వై మీద వై యాక్సిస్ మీద గీసిన ప్రొజెక్షన్ ఎక్కడ టచ్ అయింది, 4. సో ఎక్కడ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుందో వై యాక్సిస్ని టచ్ అవుతుందో అదే మనకి పాయింట్ అవుతుంది 3,4. సో మీరు గమనించండి, ఈ పి అనేది న్యూ యాక్సిస్లో పాయింట్ ఏంది, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై న్యూ యాక్సిస్కి. ఇప్పుడు ఈ పీ పాయింట్ నుంచి నేను ప్రొజెక్షన్ గీసిన, ఎక్కడ టచ్ అవుతుంది, క్యాపిటల్ ఎక్స్ దగ్గరనే కదా. ఇప్పుడు ఇది ఎక్కడ టచ్ అయింది, 3 దగ్గరనే కదా. అట్లనే ఈ పాయింట్ ఏంది, క్యాపిటల్ ఎక్స్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ దగ్గర టచ్ అవుతుంది. సో 0 ఆరిజిన్ నుంచి క్యాపిటల్ ఎక్స్కి డిస్టెన్స్ ఎంత, 0కి 3కి మధ్య డిస్టెన్స్ ఎంత, 3 కదా. అట్లనే ఆరిజిన్కి ఎంకి మధ్య డిస్టెన్స్ ఎంత, క్యాపిటల్ ఎక్స్. సో క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా. సో వై ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ వై కాస్ థీటా ప్లస్ క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా. సో ఒకవేళ మీకు అర్థం కాలేదని ఎక్కడన్నా అనిపించిందంటే కొంచెం స్లోగా చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.